హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఒక 4 days నుంచి మా చెల్లెకి కాల్ చేస్తున్నా, రాఖీ కట్టడానికి ఎప్పుడు వస్తారా అంటే ఒకరోజు ముందు రమ్మని కాల్ చేస్తున్నా అనమాట. వస్తుంది ఎలాగూ, కాకపోతే ఒకరోజు ముందు రమ్మని కాల్ చేస్తున్నా. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే షూట్స్ ఉన్నాయి, మేము బిజీ ఉన్నాము, ఇప్పుడు రాము రాఖీకి అని అంటున్నారు. సాగర్ కూడా సేమ్ అంటున్నాడు. అంటే మా చెల్లె అంటే ఎవరు, సాగర్ అంటున్నావు అని అనుకుంటున్నారా? తెలుసు కదా మీకు, జాను అని. సో మేమైతే కాల్ చేసి రమ్మంటే సాగర్ ఉండి మాకు షూట్స్ ఉన్నాయి, మేము రాలేము ఇప్పుడు, ఏమనుకోకు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అయితే చెల్లె నాకు తెలియకుండా నేను ఎక్కడ బాధపడతానో, ఒకవేళ రాకపోతే నేను బాధపడతా అనే ఉద్దేశంతో చెల్లె నాకు ఫోన్ చేసి అట్లా కాదన్నా వస్తాము, కాకపోతే సాగర్ నిన్ను కావాలనే అట్లా చేస్తున్నాడు, నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాడు, అందుకోసమే నీకు చెప్పట్లేదు, రామని చెప్పు అని చెప్తున్నాడు అని చెప్పిందనమాట. అయితే మళ్ళీ ఒకటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే, అన్న నేను చెప్పినట్టు మళ్ళీ చెప్పొద్దు సాగర్కి, నువ్వు కూడా సర్ప్రైజ్గానే ఫీల్గా అన్న, ఎందుకంటే నువ్వు బాధపడతావు అని నాకు తెలుసు కాబట్టి నేను మొదల నీకు చెప్తున్నా అని చెప్పింది. సో మనం కూడా సర్ప్రైజ్గానే ఫీల్ కావాలి వాళ్ళు రాగానే, అదే అన్నమాట. నేనైతే కాల్ చేసిన ఒకరోజు ముందు రమ్మని అనమాట. వాళ్ళు బిజీగా ఉంటారు అని తెలుసు, కాకపోతే రాఖీ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా, అందుకోసం ఒకరోజు ముందు రమ్మని చెప్పిన. సో వాళ్ళు ఒకరోజు కాకుండా ఇంకా రాఖీ రోజే వస్తున్నారు. చూద్దాం ఎక్కడి వరకు వచ్చారు, ఏంది, ఏ టైం వరకు వస్తారు అనేది. ఏంటంటే వచ్చేసారు, ఒకసారి అయితే చూపిస్తాం మీకు. అక్కడ ఉన్నారు, ఒకసారి చూడండి, ఇప్పుడే వస్తున్నారు. హే హాయ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? నా మనస్సాక్షి చెప్తుంది, నా మనస్సాక్షి చెప్పుతుంది. నువ్వు సర్ప్రైజ్ ఇస్తే నేను డబల్ సర్ప్రైజ్ ఇస్తా నీకు. చెప్పలే నాకు తెలుస్తుంది, నువ్వు రాకుండా ఉండవు, నన్ను బాధ పెట్టే పని నువ్వేం చేయవని నాకు తెలుసుగా. మా చెల్లె అయితే వచ్చేసింది. అస్సలు చెప్పలే, ఇంకా కాల్ ఇస్తూ చూసుకో కావాల్సి ఉంటే. లేదు నేను అనుకున్నా ఆల్రెడీ, ఎందుకు నన్ను బాధ పెట్టాడు కదా అని నాకు తెలుసు, కాకపోతే అనుకున్నా చూస్తా, ఇంకా 12 వరకు చూస్తా, రాకపోతే నేను అనుకున్నా. నేను గడికోసారి వచ్చి చూస్తున్నా అక్కడికి, సడన్గా మీ బండి కనబడి టక్కున ఇంట్లో కురికి ఫోన్ తీసుకొని వస్తున్నా. లేదు చెప్పలే, నేను అనుకున్నా నువ్వు ఖచ్చితంగా తీసుకొని వస్తావు, నేను ఇన్ని రోజులు ఫోన్ చేస్తున్నా కాబట్టి. అర్థమైంది, నేనే బాధ పెడతాను తెలుసు నీకు. వాళ్ళ ఆయన అసలు పంపియను అని ఫైనల్గా అయితే తీసుకొని వచ్చిండు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, పంపియను, మాకు షూట్స్ ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి, ఎప్పుడైనా వచ్చినప్పుడు కడుతుందిలే అట్లా అన్నాడు. కాకపోతే సడన్గా తీసుకొస్తే నేనైతే చాలా సర్ప్రైజ్ అయినా. సర్ప్రైజ్ కావడానికే నేను పంపిరు అన్న. ఇగో మీ చెల్లె నేను తీసుకొచ్చి రాకి కట్టించుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ తీసుకొచ్చినందుకు. ఎందుకంటే నేను పంపియా అంటే ఏమైనా ఫీల్ అయినా? ఫీల్ అవుతాం కదా తప్పకుండా. ఎందుకు నేను చాలాసార్లు కాల్ చేసిన, రాఖీకి వస్తున్నారా, ఎప్పుడు వస్తావు చెల్లె, ఒకరోజు ముందురా అని కాల్ చేస్తే ప్రతిసారి రాదు, మాకు పండగ లేదా, మాకు రాఖీ కట్టడానికి వస్తే అట్లా కొంచెం మిగతాలు చేసి మాట్లాడిండు. సరేలే అని నేను సైలెంట్గా ఉన్నా, కాకపోతే ఫైనల్గా తీసుకొచ్చిండు. ఐఎమ్ సో హ్యాపీ. నాకు కూడా సంతోషం. అందరూ రాఖీ సాంగ్ చూసిరా, మస్తు యాక్టింగ్ చేసిండు కదా. థ్యాంక్ యూ అందరూ. అయితే రాఖీ సాంగ్ అయితే సపోర్ట్ చేయండి. అంత యాక్టింగ్ రావడానికి గల కారణం ఎవరు? ఆ పాట అంత ఎమోషనల్ ఉంది కాబట్టి అంత ఎమోషనల్ ఏం పాడినా. అదే నార్మల్గా ఉంటే నార్మల్గా ఏడా యాక్టింగ్ ఎత్తున్నా, కానీ అందరూ ఇంకా సపోర్ట్ చేయండి. అయితే పాట 6 లక్షలు ఇచ్చిర్రు, సంతోషం. ఇంకా మంచిగా పాట ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నా. ఓకేనా? ఇంకేమైనా చెప్తావా? అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇప్పుడు రాఖీ కట్టేది అవన్నీ అయితే మీకైతే చూపిస్తా, ఏమైంది ఇచ్చింది అసలు అవి ఫస్ట్ చూడాలి, ఫస్ట్ థింగ్. ఓకేనా? చూపిస్తా. నెక్స్ట్ రాఖీ పండుగ అంటే అన్ని డిజైన్లు అవి కాదు, అసలైన రాఖీ పండుగ అంటేనే ఇదే కడితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అసలు మన తరతరాల నుంచి వస్తుంది ఇదే కాబట్టి ఇది కడతా అని ఇది తీసుకొచ్చిన. ఇక దాంతోపాటు ఒకటి చిన్నగా ఇది కూడా తీసుకొచ్చిన అన్నయ్య అని. సో ఈ రెండు అయితే కడతా. మరి ఇదేం తీసుకొచ్చినావు? మరి అదేం తెచ్చినావు? రాఖీ గురించి అంతా అని చెప్పినావు. ఇది బ్రాస్లెట్ లెక్క ఉంటుంది, రాఖీ కాదు కదా. బంగారుదా? బంగారుది, ఫ్యూచర్లో కొందాం. ఏమేమి తెచ్చినావు? రాఖీలు ఇంకా
స్వీట్లు బాగా ఇష్టం, బాగా తింటాడు కేకులు స్వీట్లు, అందుకే ఇక ఇవైతే తీసుకొచ్చిన. దీపం దేనికమ్మా? చెప్పండి. ఓకే. ఇగో ముద్దుల సెల్లో లెవలు లేరు కాయే లేదు పిందే లేదు. ఆ పాట పాడింది. ఆ పాటకు అర్థం తెలియదట, అర్థం అవుతుందట, దాని అర్థం చెప్పిక. అంటే అల్లి పువ్వులే ఎవ్వరు ఉండరు, ఏ కాయ ఉండదు, ఏ కాయ ఉండదు. మా చెల్లె లెక్క, మా చెల్లె గుణం లెక్క ఎవ్వరు గుణం ఉండదు, మళ్ళీ ఏ పువ్వు ఉండదు, ఏ కాయ ఉండదు. ఎవ్వరు వచ్చినా కూడా మళ్ళీ మా చెల్లెని రీప్లేస్ చేయరు అని అర్థం. దాని అర్థం చేసుకునే వాళ్ళకి అంత మంచి అర్థం. అది నాకు కూడా స్టార్టింగ్ అర్థం కాలేదు, తర్వాత మంచి అర్థం చేసుకున్నాక అబ్బా ఎంత మంచి అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? అది వచ్చింది మా ఊళ్ళల్లో నార్మల్గా మా అమ్మ వాడుతుంది ఈ పాట. మా అమ్మ ఎట్లా బంతియ పువ్వులెవలు లేరు కాయే లేదు పిందే లేదు, నా ముద్దుల సెల్లో లెవలు లేరు కాయే లేదు పిందే లేదో. వస్తుంది అసలు నాకు ఈ లిరిక్, అన్నిటికన్నా ఈ లిరిక్ నాకు బాగా కనెక్ట్ అయింది అసలు. ఎందుకంటే వైషమ్మ నిజంగా ఎవరు ఆమెకు రీప్లేస్ ఎవరు రారు ఇక, అట్లా అందుకోసమే ఆ పదాన్ని యూజ్ చేసిన. పొట్టు పెట్టినావా? మా చెల్లె కోసం కూడా. వీళ్ళు పొద్దుంచలు వెయిట్ చేయించుకొని ఇప్పుడు వచ్చారు. నాకు డ్యూటీకి టైం అవుతుంది, చూస్తున్నా నేను ఎట్లా డ్యూటీకి పోతాను వీళ్ళకి తెలుసు. ఇంకెప్పుడు వస్తారా కాదు, ఇప్పుడు వస్తారని నీకు ఇట్లా తెలుసా అన్న? మాకు మేము రామని చెప్తే నీకు చెప్పింది ఇది చెప్పినావు కానీ చెప్పలే. నేనేమనుకున్నా, ఒకవేళ వస్తే నేనైతే ఎట్లా డ్యూటీకి పోతా అని తెలుసు, వస్తే 12 గంటల లోపు వస్తారు, లేదంటే లేదు. అదే ఇంటెన్షన్ తోటి ఉన్నా, అందుకోసం గడికొక్కసారి వచ్చి చూస్తున్నా లోపలికి వస్తున్నా. అదే మా చెల్లె వస్తాదని గలవాలేదు చూస్తూ వాడాలేదు సేమ్ చూస్తున్నా. మా చెల్లె అయితే గోల్డ్ తీసుకొచ్చింది. అంత మంచిగా ఉంటే నీ గోల్డే. ఎందుకంటే ఇది ఇచ్చిన కదా నా బర్త్డేకి, ఇది అందరికి నచ్చింది. మా ఆఫీస్ లో చాలా మంది అడిగారు బాగుంది. నిజంగా? అవును. ఎక్కడ తీసుకున్నావు అని. కానీ నేను తీసుకునేది కాదు కదా, నాకు తెలియదు అని నేను చెప్పాను. స్వీట్ అంటే ఇష్టం అంతే, ఏదైనా పెట్టు. ఎల్లకాలం ఇట్నే కలిసి ఉండాలి. ఎంతమంది ఎలాంటి తీసుకో పెట్టు. మీ అన్ననేగా అక్షింతలు వేయవా? మంచిగా దీవించు. థ్యాంక్ యూ గైస్, మీరు అందరు సపోర్ట్ చేయండి మాకు, మా చెల్లె. ఓకేనా? అమ్మో అట్లా మొక్కద్దు. నిజంగా మీ బంధాన్ని చూస్తే నాకు నిజంగా ఏడుపు వస్తుంది అసలు. అవును, నేను కూడా వైషమ్మ ఒక కాలు అట్లా మొక్కుతుంటే బాధ అనిపిస్తుంది అసలు. ఏం బాధపడుతున్నా, ఏం చేస్తాం శివయ్య. అనిపిస్తుంది కనిపిదా ఇక పొద్దున్నుంచి నేనే ఎంత బాధపడుతున్నా, నీకు ఎట్లుంటారు. నేను చెల్లె కోసం కూడా చాలా వెయిట్ చేసిన, ఫైనల్గా అయితే వచ్చేసింది చెల్లె. ఇప్పుడైతే మంచిగా హ్యాపీగా ఉంది, నిజంగా చెప్తున్నా. పొద్దు నుండి ఏదో పొడగొట్టుకున్నట్టు, అబ్బా ఈరోజు పండగ, అసలు నాకు పండగ ఫీలింగే లేకుండా పొద్దు నుండి. నాకైతే ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంది. ఇంకోసారి కూడా ఒక రోజు ముందు రండి, ఆ రోజు వస్తాము అది అని చెప్పకండి. నీకు ఆఫీస్ లేకపోతే మంచిగా ఉంటుండే, ఆఫీస్ ఉంది కదా, నువ్వు దొరకవు. అది నిజం. ఆయన మీ వాళ్ళు కూడా ఆఫీస్కి ఒక 2 రోజులు లీవ్ ఇవ్వాలా మంచిగా. చేసేదేమో వేరే దేశానికి కాబట్టి ఇక్కడ దేశాల పండుగలకి నిన్ను ఇబ్బంది పెట్టలేక మేము అందుకే ఈ రోజు వచ్చినాం. థ్యాంక్ యూ చెల్లె. అయితే నేనేమనుకున్నా అంటే,
వీళ్ళు వచ్చినా రాకపోయినా నాకైతే నమ్మకం ఉంది వస్తారని. చూద్దామని అనుకున్నా కదా 12 గంటల వరకు. సో నేనైతే ఒక 1 వీక్ ముందే నాకు నచ్చిన శారీ, అంటే నాకు నచ్చింది చెల్లెకి ఎట్లాంటిది అయితే సెట్ అవుతుంది అని నేను అనుకున్నాను. అలాంటి శారీ ఒక 1 వీక్ ముందే తీసుకున్నాను అనమాట. ఆ కలర్ లేదు మీ చెల్లెకి, ఫస్ట్ టైం ఇది. మరి ఇది ఎట్లుందో ఒకసారి అయితే చెప్పండి. ఇది అన్నమాట శారీ. చెల్లె కట్టుకున్నప్పుడు చూడండి, నాకు తెలియదు. ఇప్పుడైతే పెడుతున్నా చూడండి. నాకైతే మా వైఫ్ ఇంట్లో లేదన్నమాట, మా పాపని తీసుకుని అటు వెళ్ళింది, అందుకే ఈ శారీ. ఎలాంటి నచ్చిందరా? నేను ఒకటి చెప్పాలా, మీ ఇంత మీ అన్న చెల్లెలు ఇంత కలుస్తున్నారు కదా, మధ్యలో ఎంతోమంది గుళ్ళుకుంటారు, ఎంతోమంది పుల్లలు వస్తాయి, ఎంతోమంది మధ్యలో ఎక్కిస్తారు. అలాంటి అన్న మీద చెల్లె ఎక్కించిన అన్న మీద నీకు చెల్లె జాను మీ అన్న మీద ఎన్ని ఎక్కిచ్చినా నువ్వు పట్టించుకోకు. అన్న మీ చెల్లె మీద ఎన్ని ఎక్కిచ్చినా నువ్వు పట్టించుకోకు. అసలు నేను పట్టించుకోను. అసలు ఎవరు ఎక్కించినా ఎక్కియకపోయినా మా గుణం ఎట్లాంటిదో మా ఇద్దరికి తెలుసు కాబట్టి పక్కన ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ టైం వేస్ట్. పక్క నేనైతే చెప్తున్నా టైం వేస్ట్. చెప్పాలని ట్రై చేస్తే మీరు బ్యాడ్ అవుతారు తప్ప మేమైతే అసలే బ్యాడ్గా. మీరైతే 100కి 200 ఏడుతుంది అది. ఎందుకు ఏడుస్తున్నావు? ఆనంద బాష్ప నువ్వు కూడా ఎడుతున్నావుగా. ఏడుస్తలేము. హ్యాపీ రక్షాబంధన్ అందరికి. ఓకే, ఇలాగే మీ బంధం బతుకున్నంత కాలం వరకు పక్క ఉంటది, ఎప్పటికి ఇట్లనే ఉంటది. పక్క మన వీడియోస్ ఇట్లనే వస్తాయి చూడండి. అంటే మీరు అందరూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అలాంటి రిలేషన్ చూసి ఉంటారు, ఇంకా తల్లి కొడుకు రిలేషన్ చూసి ఉంటారు. ఇప్పుడు ఒకసారి అన్న చెల్లె రిలేషన్ కూడా చూడండి. మా వీడియోస్ పక్క వస్తాయి, మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. నాకు ఆర్డర్ వచ్చింది, తీసుకొని వస్తాను. మా చెల్లెకి రాఖీ కట్టగానే ఆకలేంది, ఎట్లా తినాలి కదా. కాకపోతే మా చెల్లికి ఏమి ఇష్టం అని నాకు తెలుసు కాబట్టి మోమోస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. వాళ్ళకైతే అక్కడ బిర్యానీలు అవి దొరుకుతాయి, ఇక్కడ వచ్చినప్పుడు అయితే మోమోస్ ఖచ్చితంగా కావాలి కాబట్టి మోమోస్ ఆర్డర్ పెట్టినాను. ఫ్రైడ్ ఆర్డర్ పెడతా అంటే వద్దు నాకు అన్నది, అందుకే బాయిల్డ్ ఆర్డర్ పెట్టిన. బాగుందా చూడండి ఒకసారి. నాకు చాలా ఇష్టం ఇంకా దొరకదు అని చెప్పి. నాకైతే మస్తు ఇష్టం మోమోస్. పెళ్ళి కాకముందు మొత్తం హైదరాబాద్లో మస్తు తింటుంటే ఆడికి పోయినాక అడిగిన, ఒక సంవత్సరం దాకా అడిగిన మోమోస్ అని. అక్కడ దొరికాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇవైతే బాగా తింటా. అన్నయ్య నా కోసం అయితే మోమోస్ తెప్పించిండు. ఓపెన్ చేసి ఆయన కూడా ఒకటి చూస్తున్నా. ఆయన తినడంట. ఐ డోంట్ లైక్ మోమోస్, ఐ లైక్ బిర్యానీ. ఆడవాళ్ళకి చాలా ఇష్టం, ఎందుకో మరి. పానీపూరి అన్న కూడా ఇష్టమే మా చెల్లికి బాగా. నాకు పానీపూరి ఇష్టం. టేస్ట్ చేయి. పెట్టాను, నువ్వు కూడా తిను. హలో, బాగుంటుందా? బాగుంటుంది, టేస్ట్ చేయి నువ్వు ఒకసారి కొంచెం తినండి. వావ్, ఏం మోమోస్ ఇవి? బాగున్నాయి మరి ఇవి బాగున్నాయి. అది తిన్నాయి మనం ఫ్రైడ్. నేను ఆ రోజు ఇవే తినలే నాన్న, నేను ఒక్కదాన్ని ఇవే తిన్నా, మీరు అవి తిన్నా. ఇక్కడ అలాగతాయా? అట్లా రావు, చేసుకోవాలి మీరే. ఇక్కడికి వచ్చినప్పుడు తినాలి, చూడాలి. అందుకే నెలకు 2-3 సార్లు రావాలి మళ్ళా. అంత మంచిగా ఉంటే దేవుని వల్ల హైదరాబాద్కి అయితే రాకండి, ఓకేనా? ఎందుకన్నా అంటే ఇక్కడ కష్టాలు అన్న తెలుసు కాబట్టి అంతే అంటావా? ఊళ్ళోనే మంచిగా ఉంటుంది, అక్కడే ఉంటే ఉంటుంది. ఏం కష్టాలు ఉంటాయి ఇక. కానీ ఓన్ కొనుక్కోవాలంటే ఆస్తులే చెప్పు అమ్ముకోవడానికి ఓన్లీ మనుషులం తప్ప ఏం లేదు. ఒక ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు తప్ప. ఇవి అయితే వెలకట్టలేని ఉన్నాయి కానీ ఇల్లే. మాతో బంధం అంటే మామూలుగా ఉండదు. రాసి పెట్టుకోండి.